దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న సినిమా టైటిల్ ఏంటి అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వచ్చాయి. అందులో భాగంగానే చాలా సైట్ల నుంచి రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఓకే తెలుగు సైట్ నుంచి వచ్చిన లీక్ మాత్రం నిజమైంది. గత వారం రోజుల క్రితమే రాజమౌళి మహేష్ బాబు సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ ఓకే తెలుగు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక ప్రస్తుతం గ్లోబ్ ట్విట్టర్ పేరుతో రాజమౌళి నిర్వహిస్తోన్న ఈవెంట్లో సినిమా టైటిల్ వారణాసిగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తానికైతే ఓకే తెలుగు సైట్లోని కంటెంట్స్ జనం మెచ్చే విధంగా జెన్యూన్గా ఉంటాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక రాజమౌళి ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఒక అగ్రెసివ్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. రుద్ర అంటూ ఒక వర్చువల్ క్యారెక్టర్ను పోషిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రాజమౌళి అనుకున్నట్లుగానే ఈ సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులందరూ తెలుగు సినిమా వైపు చూసేలా చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక RFCలో నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పొచ్చు.